బావా ప్లీజ్ బావా. నటించింది చాలులే. బావా. ఎన్నిసార్లు ఇలా మమ్మల్ని మోసం చేయలేదు? నీ నటన మాకు కొత్త కాదు. కాకపోతే ప్రతిసారి మోసపోయాం. ఇంకోసారి మోసపోవాలని మేము అనుకోవడం లేదు. చాలు, ఇప్పటికి జరిగింది చాలు. మీ వల్ల ఈ ఇంటికి జరిగిన నష్టం చాలు. నువ్వు గడప దాటితేనే మాకు మనశ్శాంతి. వెళ్ళు, వెళ్ళు బయటికి. వదినా, నీకు పుణ్యం ఉంటుంది వదినా. సాటి ఆడదానిగా నువ్వైనా నా పరిస్థితిని అర్థం చేసుకో. ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికని వెళ్తాను. ఇంకెప్పుడు ఏమి చేయను, ఎవరికి అపకారం తలపెట్టను, ఎవరికి అడ్డు చెప్పను, అసలు అసలు అడిగే బయట పెట్టను. ఇంట్లోనే ఏదో ఒక మొరణ పడుంటాను. దరిద్రం వాకిటి బయట ఉంటేనే ఆ ఇల్లు అల్లకలోలం అయిపోతుంది. అలాంటిది తీసుకొచ్చి ఒక మూలన ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఇల్లంతా నాశనం అవుతుంది. నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుని ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని క్షణక్షణం భయపడుతూ బ్రతకాలి. కళ్ల ముందు నువ్వు కనిపించినప్పుడల్లా నువ్వు చేసిన మోసాలు ద్రోహాలు గుర్తుకొస్తుంటే వాడు నీతో ఎలా కాపురం చేస్తాడు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడమే మంచిది. ఎక్కడ పోతావో ఎలా పోతావో మాకనవసరం. వెళ్ళు, వెళ్ళు బయటికి. వదినా, వెళ్ళిపోవాలేక్యా. ఇంతవరకే నీకు మర్యాద. ఇంకా నువ్వు మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ఈసారి ఆడపిల్లవని కూడా చూడను. నేనే మెడ పట్టుకొని బయటికి ఎట్టేస్తాను.